సమీ క్లాస్ పెట్టండి అందరూ పాపం క్లాస్ సాహిత్య ఇక్కడ మొన్నటి రోజు నేను అనుకోకుండా గుడి దగ్గరికి రాగలిగితే స్వామివారు ఇట్లా అన్నారు, పోయిన సంవత్సరము మన పిల్లలకి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలకు సన్మానం అనేది జరిగింది, ఈసారి కూడా అలా జరిగితే బాగుంటుంది అన్నప్పుడు మొన్న చెప్పినారు. అనుకోకుండా ఈరోజు కార్యక్రమం అయితే జరుగుతోంది. మళ్ళీ ఈ మూలంగా ఇంకోసారి చెప్పడం ఏమంటే, మనకు ప్రతి సంవత్సరము సత్యసాయి డిస్టిక్ కానీ అనంతపూర్ డిస్టిక్ కానీ ఆర్డిటి సంస్థ ఎగ్జామ్ పెట్టి పేద పిల్లలకు మంచి చదువు అనేది ఇవ్వగలుగుతుండే. ఈ సంవత్సరం అయితే వీళ్ళలో చాలామంది లాస్ అయినారు. అలా ఇప్పుడు మనము సన్మాన కార్యక్రమాలతో పాటుగా పిల్లల్లో అలాంటి ఉన్నటువంటి పిల్లలకు మనము అందరూ కలిస్తే ఒక చేయూతగా సహాయపడే వాళ్ళుగా ఉండగలుగుతాం. అలా స్వామివారికి ఇప్పుడు ఒకసారి మనవి చేయగలుగుతున్నాం. ఇక్కడ ఇలాంటివి ఏదైనా అన్నప్పుడు అలాంటి పిల్లలకు సాయం చేయగలిగిన కొంచెం ఉపయోగకరంగా ఉంటుందని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరోసారి ధన్యవాదాలు. లక్ష్యం అకాడమీ లక్ష్మీనారాయణ సార్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి రామ్మోహన్ సార్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలకు అందరికీ నా నమస్కారాలు, పిల్లలకు నా ఆశీస్సులు. మరి ఈ సంవత్సరంలో ఎప్పుడూ లేనంత విధంగా గోరంటలో గవర్నమెంట్ స్కూల్స్ బాయ్స్ కానివ్వండి గర్ల్స్ కానివ్వండి అత్యధిక మార్కులు సంపాదించి మండలంలోనే టాప్గా నిలవడం జరిగింది. ప్రైవేట్ పాఠశాలతో దీటుగా బాగా కష్టపడి మరి చదివినారు. మరి వీరందరూ కూడా మీ కెరీర్లో మంచి పొజిషన్లో ఉండాలని ఆశిస్తున్నాను. మరి ఇటువంటి కార్యక్రమాలు జరుపుతూ దేవీస్వామి గారు తమ సేవలు ఎన్నెన్నో చేశారు. అందులో ఇది కూడా ఒక భాగము. లాస్ట్ ఇయర్ అయితే చాలా 40 మందికి పైగా అందరికీ సన్మానం చేయడం జరిగింది. మరి ఈ ఇయర్ అయితే మన పిల్లలకు ఇది 3వ సన్మానం అని అనుకుంటున్నాను. ఒకటి స్కూల్లో జరిగింది, మరియు రెండోది కవితమ్మ చేతుల మీదుగా తీసుకున్నారు. మరి ఇప్పుడు స్వామివారి దయ వల్ల ఇప్పుడు మీకు అది సన్మానం జరిగిపోతుంది. కాబట్టి ఇది మీకు చాలా, ఎందుకంటే ఈ చిన్న వయసులోనే సన్మానం పొందడం అనేది చాలా గ్రేట్. కాబట్టి 3వసారిగా మీరు అందరూ అందుకుంటున్నారు. మరి పెద్దల యొక్క ఆశీస్సులు, అమ్మ దయతో మీరు కూడా మంచి పొజిషన్లో రావాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. అనుకోకుండా జరిగింది, కానీ నేను ప్రతి ఇయర్ కూడా ముందు సంవత్సరం కూడా మేడం కూడా చెప్పాను. మొన్న ఒకటూరి మన బాలికల పాఠశాలలో కూడా కార్యక్రమంలో చెప్పాము. ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు 1116 అలా కూడా ప్రకటించాము. అవి కూడా మేడం తెలియజేస్తే నేను మళ్ళీ స్కూల్ ఓపెన్ అయిన తర్వాత కానీ ఇలాంటి లోపల కానీ మీకు అందజేస్తే అక్కడే ప్రోగ్రాం పెట్టేసాను. స్కూల్ వాళ్ళకి మాత్రమే నిర్ణయిస్తామని నేను చెప్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మన కార్యక్రమం మీరు ఎంతో ఉత్తీర్ణత శాతంతో బాగా చదివారు. ఇక్కడ అంటే మనం కార్మెంట్లో చదవలేదు, మన ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివారు, కానీ ఆ స్థాయికి చదివారంటే మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది. నేను రాత్రి సభలు అనుకోకుండా మీరు కష్టపడారు.
కానీ ఇక్కడితో స్టాప్ కాకూడదు. మన జీవితం మంచిగా గొప్పగా వెళ్ళాలి. అప్పుడే మనకు సార్థకం అవుతుంది. నేను 10th క్లాస్ అయిపోయింది, నాకు బాగా వచ్చేసే మార్కులు, మళ్ళీ నేను ఇంకేం రే అనే ఆలోచన చేయొద్దండి. మంచి స్థాయికి ఎదిగితే రేపు మంచి భవిష్యత్తు నిలబడుతుంది. ఈరోజు మనం ఎప్పుడు చదవలేక మూర్ఖత్వంలో అవుతే రేపు మనం ఏది అనుకున్నా సాధించలేకుండా పోతాం. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మంచి స్థాయికి ఎదిగి మంచి భవిష్యత్తు, మంచి స్థాయికి నిలబడతాను. మన దేశానికి పౌరులుగా నిలబడి మంచి కీర్తి, మంచి అమ్మా నాన్న వాళ్ళకు మంచి పేరు తెస్తారని మీ అందరూ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇక్కడ నేను కూడా మీలాగే ఎలిమెంటరీ స్కూల్లో చదివాను, మామూలుగా ఇంటర్మీడియట్ వరకు చదివాను. కానీ నాకు సంకల్పం చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి చేయాలి, నా జీవితంలో సాధించాలనే ఒక భావంతో ఈరోజు ఒక ట్రస్ట్ పెట్టి ఎంతోమందికి సేవా కార్యక్రమాలు చేస్తున్నా. అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామంలో కూడా అనేక సేవలు అందించాలి. మీరు కూడా రేపు ఎలాంటిగా అవుతారో తెలియదు, గొప్ప వాళ్ళు కూడా అయ్యే అవకాశం ఉంటాయి. కానీ ఇప్పుడు ఎందుకు వస్తుంది, 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ వస్తున్నట్లే మనము అలవాట్లు మార్చుకోకుండా కష్టపడాలి. అప్పుడే మనం విజయం సాధించేట్లు అవుతుంది. ఈరోజు మీకు ఇక్కడ మన గ్రామం పక్కన ఒక మురళీ నాయక్ అని ఆర్మీలో జాబ్ అయింది. ఆయన కూడా మీలాగా కష్టపడి ఆర్మీకి వెళ్ళి ఆర్మీలో మన యుద్ధం, మన జరిగిన పాకిస్తాన్ ఇండియాకి యుద్ధంలో ఆయన నివాళులు ఇదైపోయాడు. కానీ ఆయన చూస్తే జీవితం ఒక్కరోజు చాలా అనిపిస్తుంది మనకి. అంటే అలాంటి చావు అనేది ఒక్కరోజు వస్తే చాలు అనే ఆలోచన ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరు కూడా మన దేశం కోసం పోరాడే ఆలోచనలో ప్రతి ఒక్కరు కూడా కావాలి. మనం కూడా ఏదో సాధించాలి అనే ఒక భావన ఉండాలి. ఈరోజు మన హెడ్ మాస్టర్ గారు చెప్పారు, మనకు 3వ సన్మానం ఉన్నారు, కానీ దైవ సన్మానం కావాలంటే అదొక అదృష్టంగా ఉండాలి. మన సవితమ్మ గారు సన్మానించారు. అదే ఇంకా మన లక్ష్మీనారాయణ వారు ఆధ్వర్యం కూడా సన్మాన కార్యక్రమం జరిగాయి. నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను. మొన్న మంగళవారం సార్ వచ్చిన వెంటనే నాకు అనిపించింది, మేము ముందు టూర్ పెట్టాము, ఈ సంవత్సరం కూడా పెట్టాలని ఆలోచన ఉండేది. నెక్స్ట్ వారం వాళ్ళ పెడదాం అనుకున్నాము. అప్పుడు స్కూల్ ఓపెన్ అయితే కాలేజీకి వెళ్ళిపోతారు స్వామిని మన లక్ష్మీనారాయణ గారు చెప్పిన వెంటనే నేను రాత్రి ఈరోజు అనుకునేసి ఈ యొక్క కార్యక్రమం సింపుల్గా అయినా చేద్దామనే ఒక భావంతో ఓన్లీ ఒక గవర్నమెంట్ స్కూల్ మాత్రమే ఇన్వైట్ చేయడం జరిగింది. పిలిచిన వెంటనే మన అమ్మగారు మాధులత గారు కూడా పిలిచిన వెంటనే వచ్చారు. వాళ్ళకు जय श्री राम। बोलो भारत माता की जय, गौ माता की जय, मारम्मा तल्ली की जय। అందరూ కూడా వెళ్ళకూడదు, భోంచేసి వెళ్ళాలి.